నమస్తే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక పక్కన నిన్న ప్రణీత్ రావు ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఏంటంటే దీంట్లో ఒక పక్కన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడన్నటువంటి ఒక అభియోగం ఉంది. అంతేకాకుండా కేవలం బంజారా హిల్స్ లో కానీ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బక్స్ ఏర్పాటు చేసి కేవలం ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్ మాత్రమే ట్యాపింగ్ చేసిండు. అంతేకాకుండా భూ కబ్జాదారుల ఫోన్ ట్యాపింగ్, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నటువంటి కొన్ని అభియోగాలు రావడం జరిగింది. కేవలం హైదరాబాద్ లోనే చేయడం జరిగిందా, ఇంకెన్ని ప్రాంతాల్లో చేయడం అనేది కొంచెం సస్పెన్స్ గా మారినటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఒక హైదరాబాద్ లోనే కాదు, ఒక వరంగల్ లోనే కాదు, సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 8 చోట్ల ఒక కీలకమైనటువంటి వార్ రూములను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎవరైతే నేతలు ఉంటారో ప్రతిపక్ష నేతల యొక్క ట్యాపింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గిట్టని వాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా దీంట్లో 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆధునిక పరమైనటువంటి సాంకేతిక పరికరాలని సమకూర్చినటువంటి వాళ్ళు ఎవరన్నటువంటి దానిపైన ప్రత్యేకంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తెర మీదకి ఎమ్మెల్సీ నవీన్ రావు రావడం జరిగింది. ఎమ్మెల్సీ నవీన్ రావు యొక్క పాత్ర దీంట్లో కీలకంగా ఉందని చెప్పేసి నిన్న తెలవడం జరిగింది. బంజారా హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావు ఇక్కడ వార్ రూమ్ లను ఏర్పాటు చేసి తన గెస్ట్ హౌస్ వేదికగా పూర్తి సంబంధించినటువంటి వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా రాధాకిషన్ రావుతో పాటు మరొక పక్కన ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ ట్యాపింగ్ సెంటర్ అంతా ఆయనే నడిపిండు. 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని సమకూర్చడంలో ఆయనే కీలకమైనటువంటి పాత్ర వహించిండు అనేది తెలుస్తా ఉంది. కానీ నిన్న సమర్థించుకున్నటువంటి ప్రయత్నం నవీన్ రావు చేయడం జరిగింది. తమ గెస్ట్ హౌస్ లో కానీ తమ ఇండ్ల పైన ఎట్లాంటి పోలీసుల యొక్క సోదాలు జరగలేదు, నాకు ఫోన్ ట్యాపింగ్ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన తెలిపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవేళ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తే నిన్ను చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీంట్లో కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఒక పక్కన 7 జిల్లాల్లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ని ఏ మంత్రి ఆధ్వర్యంలో ఏ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించులు, ఎక్కడ నిర్వహించులు, ఎవరిపైన ట్యాపింగ్ చేసిండ్రు అనే దానిపైన ప్రత్యేక దృష్టిని పోలీసులు సారించడం జరిగింది. దీంట్లో ఒక పక్కన గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఆరోపించడం జరిగింది, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా చాలా మంది కూడా కొంతమంది నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కావచ్చేమో అని చెప్పేసి అనుమానం ఉంది అని చెప్పేసి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఇప్పుడు చూస్తే అదే నిజమైతా ఉంది. ఇంకొక పక్కన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఒక్క జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యవహారం నడిచిందన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా, మరొక పక్కన రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు జూబ్లీ హిల్స్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్లను ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లను టార్గెట్ చేస్తూ గిట్టని వారి యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందట. నిన్న దొరికినటువంటి ఏదైతే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఒక కానిస్టేబుల్ దొరకబట్టినట్టయితుంటే ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి పై అధికారుల నుంచి ఆదేశాలు రాకముందుకే నేరుగా ఈ కానిస్టేబుల్ అంతా ఈ యొక్క వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ ని అడ్డు పెట్టుకొని మహిళల యొక్క ఫోన్లను వినడం పెట్టిందట. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి పూర్తిగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లని ఈ కానిస్టేబుల్ ఆ ఫోన్లను మహిళలతో ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్నటువంటి తెలియనటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేనటువంటి ఎమ్మెల్యేలను కూడా బెదిరించేటువంటి కార్యక్రమం చేసిందట. కొంతమంది మహిళలను కూడా లైంగికంగా వేధించడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేసిందంటే ఎంత భయంకరంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక పక్కన ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎక్విప్మెంట్ సమకూర్చినటువంటి వాళ్ళు ఎవరన్నటువంటి దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా దీంట్లో పక్కా ఆధారాలను సేకరించేటువంటి పనులు నిమగ్నం అయిపోయారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎస్ఐపిలో ఉన్నటువంటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఒక్కడు మాత్రమే బయట ఉన్నాడు. మిగతా ఉన్నటువంటి ఫోన్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అసలైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో ప్రభాకర్ రావు, A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రం ఆయన అమెరికాలో తలదాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన అనేక రకాలైనటువంటి వైద్య చికిత్సల కోసం నేను అమెరికాలో ఉంటానని చెప్పేసి అబద్ధాలు ఆడుకుంటూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను కాపాడేందుకు ఆయనను అక్కడనే అమెరికాలో
అమెరికాని తలదాచుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన బయటికి వచ్చి అసలైనటువంటి నిజాలు చెప్తేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అసలైనటువంటి ఏ1 నిందితుడు ప్రభాకర్ రావుని తెలంగాణకు రాకుండా పోలీసుల కంట్లో పడకుండా, అంతేకాకుండా పోలీసులకు చిక్కకుండా వాళ్ళను పకడ్బందీగా అమెరికాలో ఉండేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో, రాధాకిషన్ రావు పూర్తి స్థాయిలో నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయనే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మాత్రమే మేము పనిచేసినామని చెప్పడం జరిగింది. ఎవరిని అడిగినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, మరొక పక్కన తిరుపతి అన్న, ఐన్యూస్ ఎండి ఆయన కూడా, వీళ్ళందరూ కూడా నోరు విప్పి ఏమని చెప్తా ఉన్నారంటే మా పై అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే అని చెప్పేసి అక్కడి నుంచి ఏ పై అధికారి అంటే లాస్ట్కి వచ్చేసరికి ప్రభాకర్ రావు దగ్గరకు వచ్చి ఆగిపోతా ఉన్నది. అంటే మరి ప్రభాకర్ రావును కనుక విచారించినట్టు ఉంటే అసలైనటువంటి వాళ్ళ పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. కాబట్టి అసలైనటువంటి దీంట్లో కీలకమైనటువంటి కింగ్ పిన్ గా మరి ఆ ప్రభాకర్ రావు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభాకర్ రావు ఏమని చెప్తేనే బీఆర్ఎస్ పార్టీ నేతలు, లేకపోతే ఉంటే దీంట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీంట్లో మనం కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక పక్కన ఏదైతే మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదంటే, దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏంటిదంటే, దీంట్లో ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు పేరు చెప్పకపోవడానికి కారణాలు ఏంటిది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఏముంది అని చెప్పేసి ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంబంధించినటువంటి అంశంలో ముందుగా ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ప్రణీత్ రావును పట్టుకోవడం జరిగింది. ముందుగా దీంట్లో దొరికినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రణీత్ రావును పట్టుకుంటే అసలైనటువంటి పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి అందరూ ఊహించడం జరిగింది. అయితే దీంట్లో ముందు నుంచి భావిస్తున్నటువంటి ఏ1 నిందితుడుగా ఉన్నటువంటి అసలైనటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రావు ఈయన తప్పించుకోవడం జరిగింది. ఈయన ఇప్పటివరకు పోలీసులు అదుపులేడు, ఎక్కడ కూడా పోలీసులకు సహకరించేటువంటి పరిస్థితి లేదు, ఫోన్లలో కూడా వాళ్ళు ఆయన లైన్లోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ప్రణీత్ రావును విచారించినటువంటి సందర్భంలో ఇక్కడ పేర్లు బయటకు వచ్చినటువంటి అంశం ఏంటిదంటే, ఒక పక్కన రాధాకిషన్ రావు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉండడం జరిగింది. దాంతో పాటు భుజంగరావు, మరొక పక్కన తిరుపతి అన్న, దాంతో పాటు వేణుగోపాలరావు వీళ్ళను విచారించినటువంటి సందర్భంలో ఈ నలుగురిని విచారించినట్టయితుంటే ఇక్కడ దీంట్లో మరో పక్కన ఐన్యూస్ ఎండి, ఇంకొక పక్కన కొంతమంది ఎవరైతే దీంట్లో ప్రణీత్ రావుతో పాటు వీళ్ళందరూ విచారించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం, అసలు ప్రణీత్ రావును విచారించినట్టు అసలు నీ వెనకాల ఎవరున్నారో భయ అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో, సార్ నా కింద ఇక్కడ ఉన్నటువంటి నేను పనిచేసేందుకు రాధాకిషన్ రావు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు మాత్రం నేను పనిచేసానని చెప్పేసి ప్రణీత్ రావు ఒప్పుకుంటా ఉన్నాడు. భుజంగరావు ఎవరు నీ ద్వారా అసలు నువ్వు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి భుజంగరావును విచారిస్తే భుజంగరావు చెప్పినటువంటి మాట ప్రణీత్ రావు. అంతేకాకుండా తిరుపతిలో కూడా ప్రణీత్ రావు పేరు చెప్తా ఉన్నాడు, వేణుగోపాలరావు మళ్ళీ ప్రణీత్ రావు పేరు చెప్తా ఉన్నాడు, ఐన్యూస్ ఎండి కూడా ప్రణీత్ రావు పేరు చెప్తా ఉంటే అసలైనటువంటి ప్రణీత్ రావును విచారించినట్టయితే అసలు నీ కింద ఏం జరగబోయే నువ్వు చేసినటువంటి వ్యవస్థ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నాకు రాధాకిషన్ రావు ఆదేశాలు జారీ చేస్తే నేను తూచా తప్పకుండా నేను పనిచేసినని చెప్తా ఉన్నాడట ప్రణీత్ రావు. ఇక ప్రణీత్ రావు దాని తర్వాత రాధాకిషన్ రావుని ఈయన లండన్ లో ఉన్నా అని చెప్పేసి కొంత అబద్ధాలు ఆడి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. ఇక చివరికి ఇక మిగిలేది ఇక నాకు జైలు చిప్పకూడి అని చెప్పేసి భావించడం జరిగింది. ఒకవేళ లేట్ చేసినట్టయితే ఇంకా శిక్ష ఇంకా ఎక్కువ కాలం ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావించి రాధాకిషన్ రావు పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి సందర్భంలో రాధాకిషన్ రావు చెప్పినటువంటి పేరు అసలైనటువంటి ప్రభాకర్ రావు. ముందు నుంచి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పాత్ర పోయించిండు. ఎస్ఐబిలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు పేరుని రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా కలిపి విచారించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చెప్పేటువంటి పేరు, దీంట్లో ప్రభాకర్ రావు పేరు కీలకంగా ఎస్ఐబి అనేటువంటి సంస్థను ఒక ప్రైవేటు సైన్యంగా వాడుకొని 6 బృందాలుగా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా మొత్తం ఎస్ఐబి అనేటువంటి సంస్థతో పాటు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో
పనిచేస్తున్నటువంటి వ్యక్తుల సహకారంతో, పోలీసుల సహకారంతో పూర్తి స్థాయిలో మేము ప్రతి ఒక్క జిల్లాలపైన కాన్సన్ట్రేషన్ చేసి అనేక 6 బృందాలుగా విడిపోయి మేము బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాధాకిషన్ రావు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మా యొక్క వెహికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే పైసలు పంపిణీ చేసే వాళ్ళం, టాస్క్ ఫోర్స్ వెహికల్లను మేము ప్రచారానికి వాడుకోవడం జరిగింది, టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా చేర్చడం జరిగింది. నేరుగా కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఇచ్చినటువంటి అమౌంట్ ను కూడా మా యొక్క వెహికల్లోనే తీసుకుపోయి సేఫ్ గా కూడా అక్కడ ఎవరి చేరాల్లో వాళ్ళకు చేర్చడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందట. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించేటువంటి ప్రయత్నం చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకరికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా రాధాకిషన్ రావు పైన కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పెద్దల అండదండలతోటి మా ఇంటి దగ్గరకు వచ్చి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మమ్మల్ని బెదిరించి మా దగ్గర నుంచి కోట్ల రూపాయలు లాక్కొని పోయిన రాధాకిషన్ రావు అని చెప్పడం జరిగిందట. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని, ఒక నీచమైనటువంటి పనిని రాధాకిషన్ రావు ఇట్లాంటి పోలీసులతోటి, డీసీపీలతోటి, ఏసీపీలతోటి, ఈ సిఐలతోటి పనిచేపించినటువంటి నీచ సంస్కృతి ఇక్కడ రాధాకిషన్ రావు చేస్తే, ఈ రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేసినామని చెప్పేసి చెప్పడం జరిగిందట. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడరు. ఒక పక్కన ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక భార్య భర్తలను కూడా విడగొట్టినటువంటి పరిస్థితి. దీంట్లో కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఏంటిదంటే, ఇక్కడ ఉన్నటువంటి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, ఈ 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారట. అంటే ఒకరి పైన ఒకరు ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళ భార్య పైన అనుమానం రావడమో, లేకపోతే వాళ్ళ ప్రత్యర్థి పైన నిఘా పెట్టాలని చెప్పేసి ఎవరైతే భావిస్తారో వాళ్ళు వచ్చి ఎస్ఐబిని సంప్రదించేదట. ఇక్కడ ప్రభాకర్ రావును సంప్రదిస్తే, ప్రభాకర్ రావు నువ్వు ఒక 50 కోట్లు ఇచ్చినట్టయితే ఉంటే, నువ్వు ఒక 20 కోట్లు ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇట్లాంటి ప్రభాకర్ రావు ఇచ్చేటోడు. అంటే ఒక బ్రోకర్ పనిచేసేటువంటి దందాన్ని ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఒక చీప్ చేస్తున్నాడు. అంటే ఇంత నీచమైనటువంటి దానికి ఒడిగట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఒక ఇండస్ట్రీలో ఒక విడాకులకి, ఒక భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి విడాకులకు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావే మాత్రం కారణం అని చెప్పేసి తెలుస్తా ఉంది. వీళ్ళు అసలైనటువంటి గుట్లు ఇంకా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో కీలకమైనటువంటి అంశాలని మరి పోలీసులు సేకరించేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ దీంట్లో అసలైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కనుక ఉన్నట్టయితే ఉంటే వీళ్ళను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ విధమైనటువంటి దృష్టి సారించడం జరుగుతూ ఉంది. పోలీసులు కూడా ఆ విధమైనటువంటి అడుగులు వేస్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆధారాలను సేకరించాలి. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో అసలైనటువంటి దొంగలు ఎవరున్నారు, అసలైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా దీంట్లో ఈ సంబంధించినటువంటి దాంట్లో విచారించేటువంటి సందర్భంలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరిస్తా ఉన్నారు పోలీసులు. దీనిలో ఒకవేళ కనుక పక్కా ఆధారాలతో పాటు సాక్ష్యాలు, వాగ్మూలాలు సేకరించేటటువంటి పనిలో పోలీసులు నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే కోర్టుకు సమర్పించేటువంటి తరుణంలో పక్కా ఆధారాలు లేకపోతే ఈ కేసు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన ఈ సంబంధించినటువంటి కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో ఇప్పటికే ఇద్దరు అప్రూవల్ గా మారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది నిందితులుగా చేర్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళు అప్రూవల్ గా మారి అసలైనటువంటి నిజాలను కనుక బయట పెట్టినట్టయితే ఈ కేసులో మరి సాక్ష్యాలను కానీ వాంగ్మూలాలు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ కనుక చేసినటువంటి తప్పును కనుక ఒప్పుకున్నట్టయితే ఈ కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు సంతోష్ రావుకు బిగించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక తప్పనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం క్లైమాక్స్ చేరినటువంటి దశలో ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికే ఆయనే రాధాకిషన్ రావు ఎవరైతే దీంట్లో కీలకంగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ రాధాకిషన్ రావు కూడా మరి అప్రూవర్ మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాధాకిషన్ రావు కూడా ఈయన అప్రూవర్ గా మారిపోయినట్ట. ఈయనతో పాటు మరో ఇద్దరు కూడా మారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, మరో పక్కన ప్రణీత్ రావు, ఇంకొక పక్కన భుజంగరావు, వీళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారిపోయారు. మాకు ఉన్నటువంటి నేపథ్యంలో పై అధికారులుగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు మరొక పక్కన ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే మేము పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క ఆపరేషన్ ఏ విధంగా చేయడం జరిగింది, ఈ యొక్క సంబంధించినటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది, హార్డ్ డిస్క్ ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది, 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడానికి ఈ ఎక్విప్మెంట్స్ ఎందుకు తీసుకురావడం జరిగింది, ఎందుకు పగలగొట్టడం జరిగింది, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎందుకు పగలగొట్టడం జరిగింది అని చెప్పేసి పూర్తి సంబంధించినటువంటి అంశాలను సేకరించేటువంటి పనిలో
పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా పోలీసులకు కూడా పూర్తి స్థాయిలో రాధాకిషన్ రావు కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. అసలైనటువంటి నిందితులను పట్టుకోవాలి. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కీలకమైనటువంటి వాళ్ళని పట్టుకోవడంలో మరి ఇప్పటికే పోలీసులు అయితే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి వార్ రూములు కానీ మరొక పక్కన ఏవైతే ఈ సంబంధించిన ట్యాపింగ్ సెంటర్ని అన్నింటినీ కూడా పోలీసులకు ఇప్పటికే 7 చోట్ల గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టిందని చెప్పేసి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తా ఉంది. అనేక రకాలైనటువంటి సెటిల్మెంట్లు చేసిండ్రు, బెదిరింపులు చేసిండ్రు, భూ కబ్జాలు చేసిండ్రు, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలు పెట్టిండ్రు, వాళ్ళ మధ్యలో విడాకులకు కూడా కారణం అయిపోయిండ్రు అనేది ఒక అభియోగం ఉన్నది. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు కూడా ఒక వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి రాధాకృష్ణ రావు నా ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకొని పోయిండు అని చెప్పేసి ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో చాలా మంది కూడా మరి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినది తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావేమో 2 రోజులలో నేను బయటకు వచ్చి నేను అసలు నిజాలు అసలైనటువంటి వాస్తవాలు చెప్తాను ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏమో దీంట్లో పోలీసుల పాత్ర కూడా ఉన్నదని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు దొరికినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులంతా కూడా వాళ్ళ వాంగ్మూలం చెప్పేటటువంటి అంశం ఏంటంటే దీంట్లో గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అన్నాడు. మరి గులాబీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైనటువంటి దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడతా ఉన్నారు. 7 జిల్లాలో కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం అయిపోయింది. ఒక రేవంత్ రెడ్డి ఇల్లు మాత్రమే టార్గెట్ అయిందని చెప్పేసి భావించినప్పటికీ కేవలం రేవంత్ రెడ్డి ఇల్లే కాదు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల యొక్క ఇళ్ల పైన కూడా పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేసిందనేది దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది. ఈ రేపో మాపో ఒక కీలకమైనటువంటి సమాచారం బయటకు వస్తుంది. ఆ ఒక పక్కన ప్రభాకర్ రావుని తీసుకురావడం కోసం పోలీసులు కూడా ప్రయత్నం చేస్తారు. ప్రభాకర్ రావు అనేటువంటి కనుక ఈ దొంగ దొరికినట్టయితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసలు దొంగలు కూడా బయటికి లాక్కొచ్చేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారు. చూద్దాం ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు ఇట్నే సీరియల్ లా కొనసాగుతుంది, లేకపోతే దీనికి ఏమైనా పులి స్టాప్ ఉంటుందా లేదా అనేటువంటి చూడాలి. పోలీసులు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాధాకిషన్ రావును పట్టుకున్నట్టయితే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.